ఆయన నీ పాపముల నిమిత్తము, నీ అతిక్రమముల నిమిత్తమై గాయపరచబడ్డాడు. నీ దోషములు నా దోషముల నిమిత్తమై నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ఏ పాపము లేడు, ఏ పాపము చేయనివాడు. అన్యాయపు తీర్పు నందాడు, దౌర్జన్యము నందాడు. నీకోసమే నేను వాక్యంలో రాయబడింది, పరిశుద్ధుడు, నిర్దోషి, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు నీకు నాకు సరిపోయిన వాడు. నీ నిమిత్తము నా నిమిత్తం ఏం చేశాడయ్యా అంటే, ప్రియులారా, ఆ కల్వరి శిలువలో నీకున్న పాపములంతా తీసివేయడానికి ఆయన శిలువలో మేకులకు కొట్టి, తలపై ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, 39 కొరడా దెబ్బలు, కాళ్ళలో మేకులు, పక్కన పల్లెపోటు, దారులు దారులుగా ఖర్చాడు నీకోసం రక్తం. ఒక్క రక్తపు బొట్టు కూడా తన కోసం ఉంచుకోలేదు. తను బల్లెపోటు పొడిచినప్పుడు నీరు రక్తం కలిసి కారినాయి. రక్తం ఏమీ తనలో లేదు. అంతగా ప్రేమించాడు నిన్ను, ప్రాణం పెట్టి ప్రేమించాడు నిన్ను. ఇంత ప్రేమించిన దేవుడు నీ రుణమును క్షమిస్తానంటావు, ఇంకా ఆలస్యం చేస్తున్నావు. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? యేసుని త్యాగమే నా పాప శిక్షకై, యేసుని త్యాగమే నా పాప శిక్షకై. ఎన్నో నిందలు అవి నా కోసమా, మలినమైన నాగతం ఇక లేదయా. ఎన్నో నిందలు అవి నా కోసమా, మలినమైన నాగతం ఇక లేదయా. నా జీవితమే నీదేనయా, నాకంటూ ఏమోతయ్యా. నా జీవితమే నీదేనయా, నాకంటూ ఏమోతయ్యా.